క్వాలిటీస్ ఆఫ్ అన్ ఐడియల్ ఆడిటర్. ఐ థింక్ బుక్లో లేదు, నేను ఇస్తాను. మెర్జ్ అయిన తర్వాత ఇద్దరు కల్పిస్తాను. క్వాలిటీస్ ఆఫ్ అన్ ఐడియల్ ఆడిటర్. ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. అయిపోయినంత వరకు అయిపోయింది, క్వాలిటీస్ అయిపోయింది కదా. పర్సనల్ క్వాలిటీస్, బుక్స్ చూడకూడదు. తేజ తేజ చెప్తాడు. ఆబ్సెంట్, ఓకే. పక్కన అబ్బాయి. ఎన్ని 4? ఇంటిగ్రిటీ, ఆబ్జెక్టివిటీ, కాన్ఫిడెన్షియాలిటీ, ఇండిపెండెన్స్, ప్రాక్టికల్ అప్రోచ్, అనలిటికల్ అప్రోచ్, పేషెన్స్, ఫార్మ్నెస్, ఎథిక్స్, కామన్ సెన్స్. సూపర్ అమ్మ, అన్ని చెప్పేశాడు. ఆబ్సెంటా? అవే చెప్పాలి. మైనీ 4 చెప్పు చాలు. ఉమ్, ఉమ్, ఉమ్. హలో, నువ్వు మాట్లాడు. నేను వస్తున్నా కొంచెం చెప్పేసి. డన్. మా ఇవి ఫాలో అవ్వాలా అవసరం లేదా? కంపల్సరీ దే నీడ్ టు కంప్లై విత్ దట్ పర్సనల్ క్వాలిటీస్. ఎస్, అఫ్ కోర్స్ వీ హ్యావ్ ఆల్సో ప్రొఫెషనల్ క్వాలిటీస్ ఆర్ దేర్. అంటే మన ప్రొఫెషన్ మనం చేయాలి అంటే మనం కొన్ని ప్రొఫెషనల్ క్వాలిటీస్ మెయింటైన్ చేయాలి. అందులో ఫస్ట్ వన్, ఆడిటింగ్ చేయాలి అంటే నీకు కంపల్సరీ ఏం తెలిసి ఉండాలి? అకౌంట్స్. అకౌంట్స్ తెలిసి ఉండాలి. ఇంకా ఏ సబ్జెక్ట్స్ తెలిసి ఉండాలి చెప్పండి అమ్మా ఫాస్ట్గా. అకౌంట్స్, ఇంకా ఆడిటింగ్, ట్యాక్స్, ఆడిట్, May 24. సో అకౌంట్స్ సబ్జెక్ట్ ఉందా మీకు? తెలిసి ఉండాలి. ఇంకా చెప్పాలి. ఇంకా ఏ సబ్జెక్ట్స్ తెలిసి ఉండాలి ఆడిటింగ్ చేయాలంటే? అకౌంట్స్ అయితే మస్ట్ అండ్ షుడ్. ట్యాక్స్ కూడా తెలిసి ఉండాలి. వై? అకౌంట్స్ ఎందుకు అకౌంట్స్ తెలిసి ఉండాలి? నేను చేసేది ఆడిటింగ్ కదా, నాకు ఆడిటింగ్ కదా తెలిసి ఉండాల్సింది. ఆడిటింగ్ చేయాలంటే అకౌంట్స్ ఎందుకు? నేను చేయనుగా. ఐ డోంట్ ప్రిపేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అమ్మా. మేనేజ్మెంట్ ప్రిపేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. వాటిని వెరిఫై చేయాలంటే వచ్చి ఉండాలి కదా. అవునంటారా? ఇప్పుడు సినిమా చూడాలంటే సినిమా తీయటం తెలిసి ఉండాలా? సినిమా చూస్తే సరిపోద్ది కదమ్మా. వీ డోంట్ నీడ్ టు రిక్వైర్డ్ హౌ టు మేక్ ద ఫిలిం, టు వాచ్ ద ఫిలిం. ఇప్పుడు సినిమాని క్రిటిసైజ్ చేయాలనుకుంటున్నాను నేను. ఇప్పుడు వన్ ఆఫ్ ది డైరెక్టర్ వచ్చి, నీకు అసలు సినిమా తీయటం వచ్చా, నువ్వు ఎలా క్రిటిసైజ్ చేస్తామంటే ఎట్లా కుదిరింది? సినిమా తీసి చూపించండి ఎట్లా కుదిరింది? దట్స్ వై నేను అకౌంట్స్ వెరిఫై చేయడానికి అకౌంట్స్ రావాలని అవసరమే ఉంది. ఎగ్జాంపుల్ మీరు షాక్ అవుతున్నారు ఏంటబ్బా? మీరు చెప్పండి, మీరు యాక్సెప్ట్ చేసిన మీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి తెలుసా? కరెక్టే కదా అని యాక్సెప్ట్ చేసినట్టు ఉంది కదా. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అవును, సినిమా చూడాలంటే సినిమా తీయటం రావాల్సిన అవసరం వద్దులే, ఇంగ్లీష్. సినిమా మేకింగ్ రావాల్సిన అవసరం ఏముందమ్మా? సినిమా చూస్తే బెస్ట్ కదా, చూస్తే సరిపోతుంది కదా, చూస్తే రావటం సరిపోతుంది. అకౌంట్స్ కూడా, అకౌంట్స్ వెరిఫై చేయడానికి అకౌంట్స్ వచ్చి ఉండాల్సిన అవసరం ఏముంది? నేనేం ప్రిపేర్ చేయట్లేదు కదా. వెరిఫై చేయడానికి, ఎగ్జామిన్ చేయడానికి కావాలి. బికాస్ వీ షుడ్ నాట్, మనం వ్యూ చేయట్లా, సినిమా ఏంటి చూస్తాం అంతే, బట్ ఇక్కడ చూడట్లా. ఏం చేస్తున్నాం ఇక్కడ? ఎగ్జామిన్ చేస్తున్నాము, నాట్ వ్యూయింగ్ ఆర్ జస్ట్ ఒక రివ్యూ అంటారు. రివ్యూ అంటే ఏంటి? ఊరినే చూడటం. రివ్యూ చేస్తున్నావా, ఎగ్జామిన్ చేస్తున్నావా? టు ఎగ్జామిన్ చేస్తామని ఎక్కడైనా ఉందా? మనం ఎగ్జామిన్ చేయాలి, ఎగ్జామినేషన్ చేస్తాము అని ఎక్కడైనా ఉందా? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఆడిటింగ్? వాట్ ఈస్ ద ఫస్ట్ కీవర్డ్? ఫస్ట్ కీవర్డ్ ఏంటి? ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్. అక్కడే ఉంది. మనం ఎగ్జామిన్ చేయాలి, రివ్యూ కాదు. టు ఎగ్జామిన్ వీ షుడ్ నో అకౌంట్స్. కొంచెం తెలిస్తే సరిపోతుందా? బాగా తెలియాలా? ఎక్స్పర్ట్ నాలెడ్జా, జనరల్ నాలెడ్జ్, నార్మల్ నాలెడ్జా, ఎక్స్పర్ట్ నాలెడ్జా? టు కండక్ట్ ఆడిట్ మనం అకౌంట్స్లో నార్మల్ నాలెడ్జ్ ఉండాలా, ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉండాలా?
ఎక్స్పర్ట్, నార్మల్, ఎక్స్పర్ట్. మీకుందా మరి ఎక్స్పర్ట్ నాలెడ్జ్? ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఇస్ కరెక్ట్ నాన్న. వీ షుడ్ మెయింటైన్ ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఇన్ అకౌంటింగ్, దెన్ ఓన్లీ వీ కెన్ ఎగ్జామిన్ అండ్ వీ కెన్ ఎక్స్ప్రెస్ ఒపీనియన్. ఎగ్జామిన్ చేయడానికి నార్మల్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, కానీ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడానికి కంపల్సరీ ఏముండాలి మనకి? ఎక్స్పర్ట్ నాలెడ్జ్. ఉందా మీకు? మరి ఎట్లా వస్తుందా? ఎలా వస్తుంది? మన ఇంటర్లో ఉంది, ఫైనల్లో ఉంది, అప్పుడు మీకు బేసిక్ వర్కింగ్ నాలెడ్జ్ అంటారు, దాన్ని ఏమంటారమ్మా? దాని తర్వాత మీరు ఆర్టికల్షిప్ చేసి 2-3 క్లయింట్స్ని డీల్ చేసిన తర్వాత 5 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, ఎన్ని ఇయర్స్ అమ్మా? 5 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత యూ కెన్ గ్యాదర్ ది ఎక్స్పర్ట్ నాలెడ్జ్. అంతేగాని సిఎంఏ పాస్ అవ్వగానే ఎక్స్పర్ట్ నాలెడ్జ్ వస్తుంది అంటే కాదు. ప్రాక్టికల్గా ఒక 2-3 క్లయింట్స్ డీల్ చేయాలి మీరు అకౌంట్స్, అప్పుడు వస్తుంది. సో వీ షుడ్ మెయింటైన్ ఎక్స్పర్ట్ నాలెడ్జ్. వీ షుడ్ మెయింటైన్ ఎక్స్పర్ట్. ఇవన్నీ ఉంటాయి, మీరు ఏమి ఇవేమి రాసుకోకర్లా. సార్ ట్యాక్స్ కాదు, అప్పుడే ఒక నిమిషం. ఆడిట్ సార్, అకౌంట్ మనం ఆడిటింగ్ చేయాలంటే ఫస్ట్ ఏం తెలిసి ఉండాలమ్మా? ఆడిటింగ్ తెలిసి ఉండాలి. దట్స్ వై వీఆర్ లర్నింగ్. తెలిసి ఉండాలి కదా చేయాలంటే. నార్మల్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందా? ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉండాలా? ఆబ్వియస్లీ ఎక్స్పర్ట్ నాలెడ్జ్. ఓకే సరే, ఇంకా ట్యాక్స్, ఇంకా ఆలోచిస్తున్నారా? మీ సబ్జెక్ట్స్ పేర్లు చెప్పాను, మీ సబ్జెక్ట్స్ అన్నీ. లా సార్, లాస్ అండ్ రెగ్యులేషన్స్ తెలిసి ఉండాలా ఆడిట్ చేయాలంటే? లాస్ అండ్ రెగ్యులేషన్స్ తెలిసి ఉండాలా? నార్మల్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందా? ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉండాలా? సార్ యాక్చువల్లీ మన సబ్జెక్ట్ రిలేటెడ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ మీద ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉంటుంది, వస్తుంది. అవేంటి? ట్యాక్స్, కంపెనీస్ యాక్ట్. బట్ రిమైనింగ్ లాస్ కూడా ఉంటాయి కంపెనీస్కి అప్లై అయ్యే. ఫర్ ఎగ్జాంపుల్ లోకల్గా అప్లై అయ్యే లేబర్ లాస్ ఉండొచ్చు. ఇవి మన సబ్జెక్ట్స్ కాదు, మన సిలబస్ అంటే మన కరికులంలో లేవు అవి. వీటి మీద నార్మల్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది సార్. ట్యాక్స్ మీద ఎలాగో ఎక్స్పర్ట్ నాలెడ్జ్ వస్తుంది, కంపెనీస్ యాక్ట్ మీద ఎక్స్పర్ట్ నాలెడ్జ్ వస్తుంది, బికాస్ ఇట్ ఈస్ అవర్ సబ్జెక్ట్ అండ్ ఇట్ ఈస్ అవర్ పార్ట్ ఆఫ్ ది కరికులం. బట్ విత్ రెస్పెక్ట్ టు నార్మల్ నాలెడ్జ్ అంటే లేబర్ లాస్ ఉన్నాయి, ఇవన్నిటి మీద నార్మల్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అది ఎలా వస్తుంది సార్ అంటే, మీకు ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్ అని ఒక చాప్టర్ ఉంటుంది. అంటే ఒక యాక్ట్ని ఎలా చదివి అండర్స్టాండ్ చేసుకోవాలి. నార్మల్ పీపుల్ అది అండర్స్టాండ్ చేసుకోలేరు. ఆ పర్టికులర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్ అనే చాప్టర్ చదివిన వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఏం లేదు, మీకు తెలిసినే ఉంటాయి. నాట్ విత్ స్టాండింగ్ అంటే ఏంటి, సబ్జెక్టెడ్ టు అంటే ఏంటి, ఓవర్ రైడింగ్ అంటే ఏంటి, ఓవర్ రైడింగ్ ప్రొవిజన్, ఇలాంటి లీగల్ టర్మినాలజీ అంటారు ఇవన్నీ. అవన్నీ అక్కడ చెప్తాడు. ఒక యాక్ట్ని ఎలా రాస్తారు, దాన్ని ఎలా చదవాలి, ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ట్యాక్స్, లాస్ అండ్ రెగ్యులేషన్స్, ఈ లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ లాస్ అండ్ రెగ్యులేషన్స్ మీద మీకు నార్మల్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. కొన్ని లాస్ మీద ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉంటుంది, కొన్ని లాస్ మీద మీకు నార్మల్ నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి జనరల్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఇంకా సో వీ షుడ్ మెయింటైన్ ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఇన్ అకౌంటింగ్ టు కండక్ట్ ది ఆడిట్. కాస్టింగ్ సబ్జెక్ట్ ఉంది కదా. ఇంకా జనరల్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. కాస్టింగ్ ఎందుకమ్మా? ఆడిటింగ్ చేయడానికి. కాస్టింగ్ ఎందుకు ఆడిటింగ్ చేయడానికి? మీరు చేసేది ఆడిటింగ్. అకౌంట్స్ అంటే ఒప్పుకున్నాను నేను, ట్యాక్స్ అన్నా కూడా ఒప్పుకున్నాను, బికాజ్ ట్యాక్స్ అది కట్టాలి కదా. కాస్టింగ్ ఎందుకు? సార్ వీ షుడ్ చెక్ ద డీటెయిల్స్ ఆఫ్ స్టాక్ వాల్యూషన్, ఇవన్నీ. ఆ స్టాక్ ఎక్కడి నుంచి వచ్చింది? కాస్ట్ షీట్ నుంచి. కాస్ట్ షీట్ తెలిసి ఉండాలి మీకు. బ్యాలెన్స్ షీట్లో క్లోజింగ్ స్టాక్ ఉంటుంది కదా. నెక్స్ట్ ఉండాలా నాలెడ్జ్? ఎందుకు? ఇంకా లేదు, సబ్జెక్ట్ రాలేదు ఇంకా. నేను స్టార్ట్ చేస్తాను 2 weeks తర్వాత. దట్ ఈస్ రిగార్డింగ్ అకౌంట్స్ కదా, ఇన్కమ్ స్టేట్మెంట్, P&L అకౌంట్. So for example, you need to verify where the funds are coming from.
అండ్ వేర్ ద ఫండ్స్ ఆర్ గోయింగ్, రిసోర్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, మూమెంట్ ఆఫ్ ఫండ్స్ ఎలా జరుగుతుంది, అండ్ ఒక ప్రాజెక్ట్ని ఎలా యాక్సెప్ట్ చేశారు, అందులో అమౌంట్ ఎందుకు అంత ఇన్వెస్ట్ చేశారు, వాట్ ఈస్ ద ప్రొసీజర్, వాట్ ఈస్ ఎన్పివి, ఇవన్నీ తెలిసి ఉండాలా అవసరం లేదా? ఇవన్నీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఉంటాయి. సో అవన్నీ జనరల్గా జరిగినా లేదా మీకు ఎఫ్ఎం తెలిసి ఉండాలి. ఇంకా ఏ నాలెడ్జ్ ఉండాలి మీకు? సరిపోద్దా ఆడిటింగ్ చేయడానికి? ఇది ఏంటమ్మా అది? ఎకనామిక్స్ కూడా తెలిసి ఉండాలి. వై? సో ఫర్ ఎగ్జాంపుల్, వైల్ యు ఆర్ ఆడిటింగ్ ద కంపెనీ, మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్ అని 2 ఉంటాయి. మైక్రో ఎకనామిక్స్ విత్ రెస్పెక్ట్ టు ది కంపెనీ స్టాటిస్టిక్స్ అండ్ ఎకనామికల్ డేటా. ఫినాన్స్కి దానికి క్లోజ్ రిలేషన్ ఉంటుందాం. సో వై దే హ్యావ్ టేకెన్ ద డెసిషన్, వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ డెసిషన్, అది ఒకటి ఉంటుంది. అండ్ సత్యం స్కామ్ జరిగినప్పుడు అన్ని కంపెనీస్ డౌన్ ట్రెండ్లో ఉంటే వీళ్ళు అప్ ట్రెండ్లో ఉన్నారు. నార్మల్ ఎకనామికల్ పీపుల్ ఈజీ కనిపెట్టచ్చు హౌ ద అప్ ట్రెండ్ ఈస్ పాసిబుల్ అనే డౌట్ వచ్చేస్తుంది ఎకనామిక్స్ తెలిసిన ప్రతి ఒక్కరు. అంటే నువ్వు ఆడిటింగ్ చేసేటప్పుడు కంపల్సరీ ఒక జడ్జ్మెంట్ చేయాలి, ఒక డేటా రైట్ ఆర్ రాంగ్గా డిసైడ్ చేయాలి అన్నప్పుడు నువ్వు జడ్జ్మెంట్, ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ యూజ్ చేసేటప్పుడు కంపల్సరీ నీకు ఏ నాలెడ్జ్ ఉండాల్సిందే? ఎకనామిక్స్. ఇంకా ఫస్ట్ ఇది రాద్దాం. స్టాటిస్టిక్స్. మా స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ ఉందా మీకు? ఎందుకు? స్టాటిస్టిక్స్ ఒకే ఒక చోట యూజ్ చేస్తానమ్మా. స్టాటిస్టిక్స్ ఒకే ఒక చోట. శాంప్లింగ్. మన ఆడిటింగ్లోనే వస్తుంది. ర్యాండమ్ శాంప్లింగ్, స్టాటిస్టికల్ శాంప్లింగ్, సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్, బ్లాక్ శాంప్లింగ్, క్లస్టర్ శాంప్లింగ్. గుర్తొస్తున్నాయి ఏమన్నా? ఏం మాట్లాడుతున్నావు అసలు? ఇవన్నీ మేము చదువుకోలే. ఒకవేళ చదువుకున్నా నాకు ఇప్పుడు గుర్తు చేయదు ఇవన్నీ. అవి అక్కడ వాడతాం, ఒకే ఒక చోట శాంప్లింగ్ దగ్గర వాడతాను. ఇంకెక్కడ వాడినా స్టాటిస్టిక్స్ నేనైతే. మ్యాథమెటిక్స్, క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఆడిటింగ్లో. వి షుడ్ చెక్ ద క్యాలిక్యులేషన్. బ్యాలెన్స్ షీట్లో చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా. పిఎన్ఎల్ బ్యాలెన్స్ షీట్ వచ్చిందంటేనే క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఎప్పుడైనా బ్యాలెన్స్ షీట్ టాలీ అయిందమ్మా? టాలీ చేసావా? టాలీ అయిందా? చేయాలి. మ్యాథ్స్ వస్తే ఆటోమేటిక్గా అయిపోద్దమ్మా టాలీ. డిఫరెన్స్ కనుక్కోవటం క్యాలిక్యులేటర్. అవును, క్యాలిక్యులేటర్ ఉంటుంది కదా. వై మ్యాథమెటిక్స్ ఈజ్ రిక్వైర్డ్? క్యాలిక్యులేటర్ ఇస్ వేర్, మ్యాథమెటిక్స్ వేరమ్మా. సో టు పర్ఫార్మ్ దట్ క్యాలిక్యులేషన్ యూజ్ ద క్యాలిక్యులేటర్. అంతేగాని మ్యాథ్స్ అవసరం లేదు, క్యాలిక్యులేటర్ ఉంటుంది సిఏలో, ఇట్లా కాదు. రైట్. ఇంకే ఉంటుంది. టెక్నాలజీ కావాలా మనకి? టెక్నాలజీ రావాలా ఆడిట్ చేయాలంటే? టెక్నాలజీ కూడా రావాలా? వై? హౌ టు డూ ఆడిట్ అంటే చేత్తో చేస్తున్నాం. వెరిఫై, ఐ విల్ వెరిఫై ఎవ్రీథింగ్. నాలెడ్జ్, ఆడిటింగ్, అకౌంట్స్, దానికి టెక్నాలజీతో పనే ఉంది. స్టాక్ వెరిఫికేషన్ ఐ విల్ కౌంట్. రోబోట్ నేను పెట్టుకున్నా. వై? ఇవన్నీ లాజిక్. టెక్నాలజీ ఎందుకు చెప్పండి సార్? ఆడిట్ చేయడానికి టెక్నాలజీ ఎందుకు? We should know auditing standard, we should know accounting standard, we should know calculations, we should know statistics for sampling. Everything is fine. Then what is the requirement of technology? అది సార్. యాక్చువల్లీ ఈ అకౌంట్స్ అన్ని క్లయింట్ ఎక్కడ మెయింటైన్ చేస్తాడు? ల్యాప్టాప్లో, సాఫ్ట్వేర్లో. అంటే దే ఆర్ యూజింగ్ హై అండ్ సాఫ్ట్వేర్స్ లైక్ టాలీ, ఈఆర్పి, ఎస్ఏపి, ఒరాకిల్. ఇవన్నీ ఏంటి? సాఫ్ట్వేర్స్. అది ఇస్తాడు అంతే. నువ్వు కంపల్సరీ అది ఆపరేట్ చేయాలంటే నీకేం తెలిసి ఉండాలి? టెక్నాలజీ. అట్లీస్ట్ సిస్టమ్ వచ్చి ఉండాలి. బేసిక్ సిస్టమ్ ఆపరేషన్స్, ఎంఎస్ ఆఫీస్ బేసిక్ థింగ్స్. ఎంఎస్ ఆఫీస్ రిపోర్ట్ డ్రాఫ్ట్ చేయాలంటే ఎంఎస్ వర్డ్ వచ్చి ఉండాలి. అండ్ ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ని క్లయింట్ చెప్పేటప్పుడు నీకు అర్థం అవ్వాలి అంటే బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ఇన్పుట్, వాట్ ఈస్ అవుట్పుట్, ఇవన్నీ తెలిసి ఉండాలి. ఒకప్పుడు సిఏ వాళ్ళకు ఉంది సబ్జెక్ట్, ఈఐఎస్ అని. మీకు లేదు. అంటే మీకు టెక్నాలజీ నేర్పించే అంతటోళ్ళు ఎవరు ఉంటారమ్మా? ఆల్రెడీ మీ అందరికి బాగా వచ్చు కదా. ఫోన్స్ వాడుతున్నారా? మీకు ఫోన్స్ వాడటం వచ్చా? రాదా? టెక్నాలజీ అది అలాగే నేర్చుకుంటారు. అది కూడా 2-3 టైమ్స్ అలవాటు అయింది. రైట్.
సార్ ఇవన్నీ తెలిసి ఉండాలి. ఏం చేయాలంటే దిస్ ఈజ్ అ ప్రొఫెషనల్ క్వాలిటీ యూ షుడ్ మెయింటైన్. అదే మన కరికులం. ఎందుకని ఈ సబ్జెక్ట్స్ అన్నీ మీ దగ్గర పెడతారు. సిఏ వాళ్ళకైతే ఈ ఇన్ఫోటెక్ కూడా ఉంటుంది, ఏఎస్. ఏమైనా మిస్ అయినా సబ్జెక్ట్స్? సో వీటితో పాటు ఇంకొకటి కూడా ఉంటుంది, అది నేను తర్వాత చెప్తాను లాస్ట్లో. ఏంటి, బిహేవియర్ సైన్స్ అని. అది మీకు లేదు. అది ఎందుకు లేదు అంటే అది చెప్పేది కాదు, నేర్చుకునేది. బిహేవియర్ సైన్స్ అంటే ఓకేనా, అది చెప్తాను. సో ఇవన్నీ నాలెడ్జ్ మెయింటైన్ చేస్తేనే మీరు మీ ప్రొఫెషన్ని పర్ఫెక్ట్గా క్యారీ చేయగలరు. మీ పర్సనల్ క్వాలిటీస్తో పాటు ఈ ప్రొఫెషనల్ క్వాలిటీస్ కూడా ఉండాలి. సో దీన్ని కొంచెం సమ్మరైజ్ చేసాం మనం, తర్వాత డీటెయిల్గా చెప్తాం. సో దీన్ని కొంచెం సమ్మరైజ్ చేసాం, మనం తర్వాత డీటెయిల్డ్ వర్షన్లో వెళ్తాం. సో ఫస్ట్ వీ షుడ్ మెయింటైన్ ప్రొఫెషనల్ క్వాలిటీస్లో ఏమి ఉండాలమ్మా? ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఇన్ అకౌంటింగ్, ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఇన్ ఆడిటింగ్, జనరల్ నాలెడ్జ్ అబౌట్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్, అంటే ఎకనామిక్స్ ఇవన్నీ కూడా బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో అన్నీ వచ్చేస్తాం. ఎకనామిక్స్, కాస్టింగ్, ఎఫ్ఎం, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ బిజినెస్. సో ఇవన్నీ కూడా నాలెడ్జ్ ఉండాలి. అండ్ నాలెడ్జ్ అబౌట్ రిక్వైర్డ్ లాస్, యాక్ట్స్ అండ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ తెలిసి ఉండాలి. అవసరం లేదా? లాస్ అండ్ రెగ్యులేషన్స్ తెలిసి ఉండాలి. వీటిని సమ్మరైజ్. నెక్స్ట్ వన్, నాలెడ్జ్ అబౌట్ లేటెస్ట్ అమెండ్మెంట్స్ అండ్ టెక్నాలజీ. సో మన సబ్జెక్ట్లో అమెండ్మెంట్స్ వస్తాయా? మన ఫీల్డ్లో అమెండ్మెంట్స్ వస్తాయా? షూరా? సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ ఉన్నారు, అమెండ్మెంట్స్ వస్తాయి వాళ్ళ సబ్జెక్ట్లో. ఇప్పుడు హార్ట్ ఇటు ఉందమ్మా, ఇటు వచ్చేస్తుందా? ఏమంటుంది? మెడిసిన్ ఏమైనా చేంజ్ చేద్దామో, అది ఏంటి అనేది చేంజ్ అవ్వకపోయినా పాత మెడిసిన్ పేరు చెప్పి అలాంటిది ఇవ్వు దాని ప్లేస్లో అంటే అయిపోద్ది. హార్ట్ అక్కడే ఉంటుంది. మన సబ్జెక్ట్ అలా కాదమ్మా. నువ్వు ఎగ్జామ్ రాసేది ఒకటైతే నువ్వు ప్రాక్టీస్ చేసేటప్పుడు మొత్తం మారిపోద్ది. ఎస్, వీఆర్ విట్నెస్. మేము చదువుకున్నది ఒకటి, ఇప్పుడు ఉన్నది ఒకటి, కంప్లీట్లీ చేంజ్. డిటి అయితే ఏదో కొన్ని ప్రొవిజన్స్ అలా ఉన్నాయి అంతే. ఆల్మోస్ట్ చేంజ్ అమ్మా. నాకు తెలిసి 60-70% చేంజ్ ఉంది. ఆడిటింగ్, డిటి, కాస్టింగ్, అకౌంట్స్, అట్లాగే అకౌంట్స్ కూడా ఐఎఫ్ఆర్ఎస్ అవన్నీ వచ్చేసి మీరు అంతే. ఇప్పుడు చదువుకున్నది ఒకటి, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇంకొకటి ఉంటుంది. ఆల్మోస్ట్ 6 months ఒకసారి చేంజెస్ వస్తాయి. సో అమెండ్మెంట్స్ నేర్చుకోవాలా వస్తలేదా? మనం నేర్చుకో, అప్పుడే మీ ప్రొఫెషన్ని మీరు క్యారీ చేయగలరు. నేను పాతదే ఫాలో అవుతాను, ఎగ్జామ్ రాసిందే చదువుకుంటాను, నాట్ పాసిబుల్. టెక్నాలజీ ఒకప్పుడు మేము ఆర్టికల్ చేసేటప్పుడు ఆఫీస్లో పెద్ద పెద్ద వాళ్ళు ఉండేవాళ్ళు, 70 years వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎందుకు ఉండేవాళ్ళు సార్ అంటే, వాళ్ళకి టెక్నాలజీ రాకపోవచ్చు కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు వాళ్ళు చాలా నాలెడ్జ్ ఉంటుందమ్మా. క్లయింట్ పేరు చెప్తే ట్యాక్స్ అడ్జస్ట్మెంట్, ట్యాక్స్ ప్లానింగ్ చెప్పేస్తారు. అంత నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి, గ్రిప్ అంత ఉంటుంది. కానీ సిస్టమ్ అసలు తెలియదు. ఆన్ ఫైన్ డే ఏమైంది, ఆ రోజు ఏదో హాలిడే, మొత్తానికి ఎవరు రాలా స్టాఫ్. డిపార్ట్మెంట్కి వెళ్ళాలా, లేదా క్లయింట్కి ఏదో అడ్వాన్స్ ట్యాక్స్ ప్లానింగ్ చెప్పాలి. ఈయన వచ్చాడు, ఎవరైనా ఉన్నారా స్టాఫ్? ఎవరు లేరు. ఉన్నారా? ఎవరు లేరు. ఇప్పుడు ఇతను కంప్యూటర్లో డేటా ఉంది, అది కావాలి. ఇతనికి వచ్చా అవి ఆన్ చేయటం కూడా రాదు రియల్లీ. ఎవరు లేరు కదా స్టాఫ్. ఆయన ఏం చేశాడు, వీళ్ళతో ఉందిలే మనకు రాదా అని చెప్పేసి ఆన్ చేసి తీసుకుందాం అని స్విచ్ ఆన్ చేశాడు. ఆన్ అయిద్దా? ఆన్ అవట్లా. అన్ని కంప్యూటర్ స్విచ్ ఆన్ చేశాడు, ఏ కంప్యూటర్ ఆన్ అవట్లా. వెంటనే ఫోన్ చేశాడు మాకు. మేము ఫ్రెండ్స్ ఒక చోట ఉంటాం, ఇక్కడ యూసఫ్గూడలో ఉండేవాళ్ళం. అప్పుడు కొంచెం అక్కడ హాస్టల్లో, పెద్ద హాస్టల్ ఉండేది కృష్ణకాంత్ పార్క్ దగ్గర, అక్కడ ఉండేవాళ్ళం. ఒక రూమ్ పెద్ద హాస్టల్లో ఒక ఫ్లోర్ మొత్తం మేము ఉండేవాళ్ళం, మా ఫ్రెండ్స్ అంతా. మాకు ఫోన్ చేశాడు, మేమంతా హాలిడే కదా, ఎంజాయ్మెంట్. సిస్టమ్స్ అన్నీ పనిచేయట్లేదు, అయిపోయినాయి, ఏం చేశారు అసలు?
అంటే మాకు భయం వేసింది, అరే బ్యాకప్ కూడా తీయలేదు, సాటర్డే మేము బ్యాకప్ తీసేది, వీక్ డే హాలిడే వచ్చింది, ఫెస్టివల్ ఐ థింక్ సో. ఏం చేసి అడిగినా అని చెప్పేసి ఫాస్ట్గా రెడీ అయిపోయి దెన్ వెంట్ టు ది ఆఫీస్. వెళ్ళంగానే సిచ్యువేషన్ అర్థమైంది మాకు, ఏంటమ్మా అది స్విచ్ ఆన్ చేసాడంటే ఏం ఆన్ చేయలేదు, సిపియూ ఆన్ చేయాలి కదా. ఇప్పుడు ఏంటి సార్ సిపియూ ఆన్ చేయాలని నవ్వుతే ఏమైతుంది చెప్పు. నెక్స్ట్ టైం అయిపోతావు, ఏజ్ 70 years, నువ్వు అందరి ముందు ఇది కూడా రాదా అని నవ్వుతే గుర్తుపెట్టుకుని చెప్తాడు నెక్స్ట్ టైం. అలా చేస్తావా సరే సార్, ప్రాబ్లం అర్థమైంది సార్, ఒక 5 minutes టైం ఉండి రిపేర్ చేసేస్తాం అన్న. లోపల కూర్చోండి 5 minutes ఏ రిపోర్ట్ కావాలంటే ఆయన లోపల కూర్చోబెట్టి సిపియూ ఆన్ చేసి ఆ రిపోర్ట్ తీసి ఇచ్చాం. ఏంట్రా ఏంటి మీరు రా అంటాడులే పెద్ద ఆయన, ఏంటి మీరు అసలు సిస్టమ్ సరిగ్గా చూసుకోవడం తెలియదా, డేటా పోతే ఏంటి అని తిట్టాడు. అది సరే ఒకసారి అంతేగాని చెప్తాం అలాగా చెప్తే వేరే లెవెల్లో ఉంటుందమ్మా. ఆయన అసలు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరే భయపడతాడు ఆయనకి, ఆయన స్టూడెంట్. సో పెద్ద ఆయన ఇప్పటికీ ఉన్నాడు, బ్రహ్మ అండ్ కో లీడింగ్ పార్ట్నర్. సో అది విషయం. సో అట్లా వాళ్ళకి లేదుగా టెక్నాలజీ, మరి వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు? నువ్వు చెప్పింది కరెక్ట్ అయితే అక్కడ వాళ్ళకి టెక్నాలజీ తెలిసి ఉండాలి కదా, ప్రొఫెషన్ ఎలా కంటిన్యూ చేయగలుగుతున్నారు? వాళ్ళ ఎక్సెప్షన్. ఆ తర్వాత జనరేషన్ అంటే ఎప్పటి నుంచి వచ్చింది టెక్నాలజీ నేర్చుకోవాలని చెప్పేసి 2002 నుంచి పెట్టాడమ్మా. ఆ 2002 ముందు పాస్ అయిన వాళ్ళందరికీ ఇది ఎక్సెప్షన్. ఆ తర్వాత వాళ్ళందరూ కంపల్సరీ టెక్నాలజీ నేర్చుకోవాల్సిందే నువ్వు ప్రొఫెషన్ అంటే, వాటికి ఐటీటీ ఓరియంటేషన్ అని పెట్టారు, ఓకేనా. ఆ ముందు వాళ్ళందరికీ ఎక్సెప్షన్, వాళ్ళు నేర్చుకోకపోయినా పర్లేదు, వాళ్ళు కూడా నేర్చుకున్నారు కొంతమంది. ఆయన కూడా చిన్నగా నేర్చుకున్నారు తర్వాత. ఈజ్ ఆల్సో మెయింటైనింగ్ స్మార్ట్ ఫోన్ మెయింటైన్ చేస్తున్నారు, పెద్ద ఐఫోన్ మెయింటైన్ చేస్తున్నారు, ఏ ట్యాబ్, చాలా టెక్నాలజీ బాగా నేర్చేసుకున్నారు ఆయన, పెద్ద ఆయన. సో యాక్చువల్లీ వీ హ్యావ్ డిస్కస్ దిస్ కాన్ఫిడెన్షియాలిటీకి ఎక్సెప్షన్స్ చెప్పాను నేను, గుర్తుందా? అంటే కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఏంటి? అందరికి ఇన్ఫర్మేషన్ చెప్పేయటం, క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఎవరికి లీక్ చేయకూడదు, ఎవరి పర్మిషన్ లేకుండా. క్లయింట్ పర్మిట్ చేస్తే చేయొచ్చు. ద ఆడిటర్ షుడ్ నాట్ లీక్ ద క్లయింట్ కలెక్టెడ్ ఇన్ఫర్మేషన్ కలెక్టెడ్ ఫ్రమ్ ది క్లయింట్, హిమ్ అంటే క్లయింట్, డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ హిస్ ఆడిట్ ఆఫ్ హిస్ ప్రొఫెషనల్ వర్క్ టు ది థర్డ్ పార్టీ అంటే ఎవరమ్మా? నేను క్లయింట్ కాకుండా వేరే వాళ్ళు, మీ వైఫ్. చెప్పొచ్చా చెప్పకూడదా? షోరా? నిజంగా మీ వైఫ్ అడిగారమ్మా, నువ్వు ఆడిట్ చేస్తున్నావు కదా, ఏంటి అక్కడ ఎలా జరుగుతుంది, చెప్తావా చెప్పవా? షోరా? రికార్డ్ అవుతుంది ఇక్కడ, చెప్పకూడదు. చెప్పొచ్చా? నో. ఏమో చెప్పకపోతే ఇంక అయిపోతావు నువ్వు, ఇంక చాలా దూరం వెళ్ళిద్ది అది అంటే మాత్రం ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? మా ఆవిడ అడుగుతుంది సార్, ఎవరికి చెప్పదావా? ఎవరైనా అడిగితే చెప్పిద్ది అంతే, సో ఇంకెవరికి చెప్పదు, అడిగిన వాళ్ళకే చెప్పిద్ది. ఏదో ఒకటి చెప్పి క్లయింట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకో. ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ ద పర్మిషన్ దెన్ ఇట్ ఈస్ ఓకే. ఇఫ్ క్లయింట్ పర్మిట్స్ దెన్ ఇట్ ఈస్ ఓకే. నెక్స్ట్ వన్ ఇస్ దేర్. ప్రైమ్ మినిస్టర్ మోడీజీ వచ్చి అడిగారు, ఫస్ట్ జగనన్నకి ఛాన్స్, జగనన్న వచ్చి అడిగారు, అమ్మో నన్ను జైలు వేస్తారు వద్దులేయో, సరే రిపోర్ట్ కావాలి ఇస్తారా? జగనన్న వచ్చి అడిగారమ్మా, తిరగాలని ఉందా మీకు? ఓకేనా. రేవంత్ రెడ్డి గారు వచ్చి అడిగారు, ఇవ్వరు. ఎక్కడ ఉంటున్నారో తెలుసా మీకు? హైదరాబాద్లో ఉంటున్నారు మీరు. మన కేసీఆర్ గారు వచ్చి అడిగారు, తెలుసు కదా డైలాగులు ఏమొస్తాయో. ఏమయ్యా రాహుల్, అట్లుంటాడు. సరే సార్ ఇవ్వము, ఇస్తామా? బికాజ్ వీ డోంట్ హ్యావ్ ఆబ్లిగేషన్ అండ్ చెప్తాం క్లియర్గా, సార్ క్లయింట్ ఇది ఇన్ఫర్మేషన్, మీరు క్లయింట్ని అడగండి, నేనైతే ఇవ్వను. అదేంటి మేము మా క్లయింట్ చాలా ఫ్రాడ్ జరుగుతుంది, ఏదైనా సరే నేను ఇవ్వను. ఫ్రాడ్ జరగని, ఏదైనా జరగని, స్కామ్ జరగని, ఏం తెచ్చుకోవాలి వాళ్ళు? లీగల్గా నోటీస్ తెచ్చుకోవాలి, అప్పుడు నాకు లీగల్ ఆబ్లిగేషన్ ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వచ్చి అడిగారు, ఇవ్వాలి. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో చెప్పారు, ఏది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వచ్చినప్పుడు యూ షుడ్ ప్రొవైడ్ ద ఇన్ఫర్మేషన్ అని నాకు చెప్పాడు. అప్పుడు నాకు లీగల్ ఆబ్లిగేషన్ ఉంది కాబట్టి నేను ఇవ్వను. పిఎం వచ్చి అడిగితే ఇవ్వమని చెప్పారా? నో సార్. వెన్ దెర్ ఈజ్ ఎనీ లీగల్ ఆబ్లిగేషన్ ఆన్ ఆడిటర్, అలా ఉంటేనే ఇవ్వు,
అప్పుడు క్లయింట్ పర్మిషన్ కూడా అవసరంలా. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వచ్చి నోటీస్ చూపించి అడిగినప్పుడు క్లయింట్ పర్మిషన్ కూడా అవసరంలా. ఇది ఎక్సెప్షన్. దీని మీద చాలాసార్లు క్వశ్చన్ అడిగారు. 2 ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఈ 2 సిచ్యువేషన్స్లో కాన్ఫిడెన్షియాలిటీ ఫాలో అవ్వను. We should not follow confidentiality in 2 of the situations. These are exceptions to the confidentiality. Ain't are 2 situations. First one, when client permits. Second one, when there is a legal obligation on the auditor. So we should give and we have to. So idamma meaning exception. Meaning exception రాస్తే 4 మార్క్స్. ఒకసారి ఎంసీక్యూ అడిగాడు 2 మార్క్స్. ఇది చదువుతూ ఉండండి, నేను వచ్చి అడుగుతా. ఇప్పుడే పేరెంట్ వచ్చారంట, మాట్లాడొస్తాను. ఓకేనా? ఇప్పుడే వస్తా, 5 minutes. చదువుతూ ఉండాలి.
చదివారా? సో ప్రొఫెషనల్ క్వాలిటీస్ ఒకసారి చెప్పండి అమ్మా. ప్రొఫెషనల్ క్వాలిటీస్: expert knowledge in accounting, expert knowledge in auditing, knowledge about business transactions like accounts, FM, costing, economics, ఇవన్నీ. Knowledge about laws and regulations like tax and companies act, we should maintain expert knowledge, and other laws and regulations general knowledge necessary. Next one, knowledge about amendments and latest technology. So these are the professional qualities we should maintain to conduct the audit in a professional manner. So confidentiality means we should not leak the information of the client to other party, ante third party. But there are some exceptions to this case. First one is you can share the information without with the permission of client. And next one is a legal obligation. If there is any legal obligation on the auditor, then auditor can share. The personal qualities and professional qualities maintain చేస్తారా? ఇంటిగ్రిటీగా ఉండాలి. ఇంటిగ్రిటీ అంటే ఏంటి? ఆనెస్ట్గా ఉండాలి. ఆబ్జెక్టివిటీ అంటే అన్ఎఫెక్టెడ్ పొజిషన్లో ఉండాలి. ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. నెక్స్ట్ కాన్ఫిడెన్షియాలిటీ, అనలిటికల్ అప్రోచ్, ఇన్-డెప్త్ ఎగ్జామినేషన్, ప్రాక్టికల్ అప్రోచ్ ఇన్ ప్రాక్టికల్ మేనర్. నెక్స్ట్ వన్ ఫర్మ్నెస్, స్టేబుల్నెస్, కోడ్ ఆఫ్ ఎథిక్స్, కామన్ సెన్స్, ఇవన్నీ మెయింటైన్ చేయాలి. సో అఫ్ కోర్స్ ఇవన్నీ మెయింటైన్ చేస్తేనే ఆడిటింగ్ అనేది కరెక్ట్గా చేయగలరు. అండ్ ద నెక్స్ట్ సెగ్మెంట్ ఆఫ్ దిస్ చాప్టర్ ఆల్రెడీ, అంటే నెక్స్ట్ సెగ్మెంట్ ఏం కాదు, పార్ట్ ఆఫ్ ది ఆడిటింగ్ డెఫినేషనే. యాజ్ ఎ ఆడిటర్ వీ షుడ్ ఫస్ట్ వన్ ఇంటర్నల్ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఎక్స్ప్రెస్ అన్ ఒపీనియన్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వెదర్ దే ఆర్ షోయింగ్ ట్రూ అండ్ ఫెయిర్ ఆర్ నాట్. అది ఎలా చేయాలనేదే మిగతా చాప్టర్స్. ఒపీనియన్ ఇస్తాను నేను. దేని మీద ఇస్తాను ఒపీనియన్? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏముంటాయి? బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, నోట్స్ టు అకౌంట్స్, స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ. వీటి మీద నేను ఒపీనియన్ ఇచ్చేది. ఎలా? ట్రూ అండ్ ఫెయిర్ ఉన్నాయా లేదా. ఐ హ్యావ్ ఏ సెకండరీ ఆబ్జెక్టివ్, డిటెక్షన్ ఆఫ్. సో అది మన టాపిక్. 100% చేయలేను. వై ఆడిటర్ కెనాట్ డిటెక్ట్ 100% ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్? డ్యూ టు inherent limitations are due to nature of accounting, nature of auditing, time and cost, inherent limitations of internal control system. So mistakes ఫైండ్ అవుట్ చేయాలి. 100% ఫైండ్ అవుట్ చేయలేదు. ఈ మిస్టేక్స్ని టెక్నికల్గా ఏమంటారంటే మిస్ స్టేట్మెంట్స్. ఏమంటారమ్మా? మిస్ స్టేట్మెంట్స్ అంటే 2 types ఉంటాయంట. ఏంటమ్మా? 2 types. ఏంటి సార్ ఆ 2 types అంటే? ఒకటి ఇంటెన్షనల్ మిస్టేట్మెంట్, ఇంకొకటి అన్ఇంటెన్షనల్. అన్ఇంటెన్షనల్ అంటే ఏంటి? కావాలని చేయాలనుకోకుండా జరిగింది. ఇంటెన్షనల్ అంటే దేన్ని ఫ్రాడ్ అందాం, దేన్ని ఎర్రర్ అందాం? ఇంటెన్షనల్ని ఫ్రాడ్, అన్ఇంటెన్షనల్ని ఎర్రర్. ఓకేనా? ఈ మిస్టేక్స్ 2 types ఉంటాయి అమ్మా. ఎన్ని టైప్స్ ఉంటాయి మిస్టేక్స్? ఏంటి ఆ 2 types? ఇంటెన్షనల్, అన్ఇంటెన్షనల్. సార్ మిస్టేక్స్ 2 types ఉంటాయి, ఇంటెన్షనల్, అన్ఇంటెన్షనల్. సార్ ఇంటెన్షనల్, అన్ఇంటెన్షనల్లో ఫస్ట్ అన్ఇంటెన్షనల్ అంటే ఏంటి సార్ అంటే, ఒక్క నిమిషం ఓపెన్ చేస్తా. అన్ఇంటెన్షనల్ అంటే కావాలని ఏం చేయలేదు అంటే ఎర్రర్. అన్ఇంటెన్షనల్ అంటే ఏంటమ్మా? ఎర్రర్స్. ఇంటెన్షనల్ అంటే ఫ్రాడ్స్. సార్ ఫ్రాడ్ ఎర్రర్. మీరు ఎప్పుడైనా ఎర్రర్ చేశారా? ఎప్పుడైనా చేశారా ఎర్రర్? చేశారు. ఏం చేస్తుంటారు? ఎగ్జామ్లో ఎప్పుడైనా ఎర్రర్ చేశారా? బై మిస్టేక్ రాంగ్ వేయటం. ఫ్రాడ్ చేశారు ఎప్పుడైనా? చేయలేదా? ఫ్రాడ్ ఎప్పుడు చేయలేదా? స్కూల్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ దగ్గర కానీ మార్కులను మ్యానిపులేట్ చేయటం. మంచి పిల్లలు మీరు చేయలేదు. నేను ఒకసారి చేశాను. చాలా చిన్నప్పుడు, ఐ థింక్ 3rd class, ఐ థింక్ సో. 9th rank వస్తే దాన్ని 2nd చేశాను నేను. 9ని 2 చేశాను. ఇలా 9ని 2 చేయొచ్చా? 9ని 2 చేశాను నేను. 8 అంటే బాగాదు కదా, 2 అంటే మంచి ర్యాంక్ కదా. చేసా అప్పుడు, ఏం తెలుసు, దొరికిపోయానులే. 9 ఉందమ్మా, 2 ఎలా చేస్తారు? ఈజీగా కనిపెట్టవచ్చు కదా. తీసుకెళ్ళి ఇంట్లో వాళ్ళని నమ్మించా. నాకు 2 వచ్చింది, మేడం సరిగా రాయటం రాదు, అందుకని అలా రాస్తారు, నాకు 2nd ర్యాంక్ వచ్చింది అని చెప్పా. అందరికి, మా అన్నకి తెలుసు, అందరికి తెలుసు 9th ర్యాంక్ అని.
ఎందుకు టాప్ 3లో వస్తే మా ఫాదర్ వాచ్ గిఫ్ట్ ఇస్తా అన్నారు, వాచ్ కూడా కొని పెట్టారు అనమాట. ఇప్పుడు అది తీసుకోవాలి నేను. మా అన్నయ్యకి రాలేదు, మా వాడికి రాలేదు, నేనేమో దగ్గర దాకా వచ్చాను. ఏం చేద్దాం ఇప్పుడు ఆ వాచ్ గిఫ్ట్ తీసుకోవాలంటే? ఫ్రాడా ఎర్రరా? ఎర్రర్. అమ్మా బై మిస్టేక్ ఇట్లా అన్నాను అంతే కదమ్మా. ఓ బై మిస్టేక్ కాదా, కావాలనే చేశానా? అలా మీరు కూడా ఏదో చేస్తుంటారు. మీరు చేయలేదా? చేసుంటారులే, మర్చిపోయి ఉంటారు. నేను ఇది గుర్తుపెట్టుకున్నాను, నాకు అప్పుడు బాగా గుర్తుంది. ఎందుకంటే నన్ను ఎవరు క్వశ్చన్ చేయలే, మా ఫాదర్ కూడా సైన్ చేస్తారు నమ్మినట్టుండి. చాలా ఇయర్స్ తర్వాత తెలిసింది ఇంటర్ చేశాను అంటే అందరికీ తెలుసు నేను 2 చేశానని, కానీ నన్ను ఎవరు అడగలేదు. ఆ వాచ్ గిఫ్ట్ ఇచ్చేసారు, నేనేమో అందరికి చూపించుకున్న తర్వాత చాలా నెక్స్ట్ ఇయర్ తెలిసింది, ఓహో అందరికి తెలుసా నేను ఇలా 2 మార్చినప్పుడు అని. సో మళ్ళీ స్కూల్కి వెళ్ళినప్పుడు దాన్ని రఫ్ చేసి 9 లాగా తీసుకెళ్ళా. మళ్ళీ టీచర్ అయితే ఏం చేస్తారమ్మా, మా స్కూల్లో మామూలుగా ఉండదు, కేన్స్ ఉంటాయి. కేన్స్ అంటే ఇంత కొట్టే కర్రలు ఉంటాయి కదా, మాగా ఉంటాయి, ఉతికి ఆరేస్తారు అనమాట. సో అలా ఎర్రర్ చేయకూడదు, ఎర్రర్ కాదు అది, ఫ్రాడ్ చేయకూడదు అనమాట. చేయొచ్చు. సరే, కంపెనీలో ఎర్రర్ ఉంటుందా, ఫ్రాడ్ ఉంటుందా? బోత్. మనం ఏది కనిపెట్టాలి? బోత్. ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్, ఎండ్ ఓకే, బోత్ కనిపెట్టాలి. సో మిస్టేక్స్ని టెక్నికల్గా ఏమంటారు? అందరు చెప్పాలి. మిస్టేక్స్ని టెక్నికల్గా ఏమంటారు? స్టేట్మెంట్స్. ఇవి 2 టైప్స్. ఏంటి అవి? ఇంటెన్షనల్, అన్ఇంటెన్షనల్. అన్ఇంటెన్షనల్ అంటే ఫస్ట్ దేని గురించి, మీరంటే నాకు ఇష్టం కాబట్టి మీరు ఏది అడిగితే అది ఫస్ట్ చెప్తానమ్మా. ఫస్ట్ దేని గురించి చెప్పను, ఫస్ట్ దేని గురించి చెప్పాలి? అదే ఏంటది? ఎర్రర్స్ గురించి ఫస్ట్ చెప్పనా? ఓకే రైట్, మంచి పిల్లలు. టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. ఎర్రర్ ఇస్ అన్ఇంటెన్షనల్. ఓకే, సో ఇవన్నీ చదువుకుని ఉంటారు, గుర్తొస్తే చెప్పండి ఎక్కడైనా ఫౌండేషన్లో. సార్ ఫస్ట్ ఎర్రర్ ఆఫ్ అంటే ఏంటి? ఒమిషన్ అంటే ఏంటమ్మా? వదిలేయటం, మర్చిపోవటం. ట్రాన్సాక్షన్ అంటే ఎంటర్ చేయకుండా మర్చిపోయాడు. ఇది 2 టైప్స్ ఉంటుంది, కంప్లీట్ ఒమిషన్, పార్షియల్ ఒమిషన్. ఎక్కడ ట్రయల్ బ్యాలెన్స్ అగ్రీ అవుతుంది, ఎక్కడ అగ్రీ అవుతుంది? కంప్లీట్ ఒమిషన్ అంటే డెబిట్ ఎంటర్ చేశారు, క్రెడిట్ ఎంటర్ చేయలేదు, ట్రయల్ బ్యాలెన్స్ అగ్రీ కాదు. ఏ గొడవ లేదు, 2 రాయలేదు అసలు. ట్రయల్ బ్యాలెన్స్ అగ్రీ అవుతుంది, టాలీ అవుతుంది. సో నెక్స్ట్ ఎర్రర్ ఆఫ్ కమిషన్. ఇవి చాలా టైప్స్ ఉంటాయి. కాంపెన్సేటింగ్ ఎర్రర్స్ అంటే ఒక ఎర్రర్ని ఇంకొక ఎర్రర్ ఏమైందమ్మా, ఒక ట్రాన్సాక్షన్ 1000 రూపీస్ లెస్ చేశాను, ఇంకో ట్రాన్సాక్షన్ 1000 రూపీస్ ఇంక్రీజ్ చేశాను, ఈ 2 నెట్ ఆఫ్ అయిపోయినాయి, దాన్ని ఏమంటారు? కాంపెన్సేటింగ్ ఎర్రర్స్. ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్, ఎర్రర్ ఆఫ్ ప్రొసీజర్ తర్వాత చెప్తాం. ఈ 2 టైప్స్ ఉంటాయి అమ్మా. ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ 2 టైప్స్. ఏంటవి? పార్షల్ ఒమిషన్. ఏది జరగవచ్చు ఎక్కువ? ఏదైనా జరగవచ్చు పార్షల్ కంప్లీట్. ఎక్కడ ట్రయల్ బ్యాలెన్స్ అగ్రీ అవుతుంది? ఎర్రర్ ఆఫ్ కమిషన్లో టైప్స్. రాంగ్ పోస్టింగ్ ఆఫ్ అమౌంట్ అంటే ఏది మిస్టేక్ చేశాడమ్మా? అమౌంట్ 10,000 అయితే 1,000 వేశాడు. 10,000 అయితే ఒక 0 తీసాడమ్మా, టైపింగ్ మిస్టేక్. అప్పుడు మిస్టేక్ అవుతుంది, ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ అగ్రీ అవుతుంది. పోస్టింగ్ ఆన్ రాంగ్ సైడ్, క్రెడిట్ సైడ్ పోస్ట్ చేశాడు, మళ్ళీ క్రెడిట్ సైడ్ పోస్ట్ చేశాడు, డూప్లికేషన్ ఎఫెక్ట్ వస్తుంది, ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ అగ్రీ కాదు. అప్పుడప్పుడు మీకు బ్యాలెన్స్ షీట్ టాలీ అయినప్పుడు డిఫరెన్స్ డివైడెడ్ బై 2 చేయమంటారు. ఎందుకు? ఎర్రర్ ఆఫ్ పోస్టింగ్ ఆన్ రాంగ్ సైడ్ పోస్ట్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు మీరు. అది బుక్స్ కాబట్టి అమౌంట్ మిస్టేక్ ఏమి ఉండదు నాకు తెలిసి. మ్యాక్సిమం డెబిట్ చేయాల్సిన క్రెడిట్ చేసేసి ఉంటారు, అందుకని డివైడెడ్ బై 2 ఏమంటాడు సార్. ఎందుకు? పోస్టింగ్ ఆన్ పోస్టింగ్ ఇంటూ రాంగ్ అకౌంట్ అంటే ఏంటి? రామ, రమేష్, ఒక నిమిషం, ఇలాంటి అకౌంట్స్ ఉన్నాయమ్మా. ఏం అకౌంట్స్? డేటార్స్ వీళ్ళంతా అంటే రిసీవబుల్. రాము. రామ్ 50,000 పే చేస్తే అది ఎవరికి వెళ్ళి వేశాను? రామ 50,000 పే చేసినట్టు వేశాను, రామ్కి వేయలేదు. ట్రయల్ బ్యాలెన్స్ అగ్రీ అవుతుంది, కానీ అకౌంట్స్ టాలీ అవుతాయా? రామ్ ఫోన్ చేసి 50,000 ఎప్పుడు ఇస్తామని అడిగితే ఏమంటాడమ్మా? నేను ఆల్రెడీ ఇచ్చేసానంట, కానీ అకౌంట్స్లోనేమో పేయబుల్ చూపిస్తుంది. ఇట్లా ఇండివిజువల్ అకౌంట్స్ అగ్రీ కావు, కానీ ట్రయల్ బ్యాలెన్స్ అగ్రీ అవుతుంది. దాన్ని ఏమంటారు? ఎర్రర్ ఇంటూ పోస్టింగ్ ఇంటూ రాంగ్ అకౌంట్. ఎర్రర్ ఆఫ్ డూప్లికేషన్ అంటే ఏంటి?
ఒకటే ఎంటర్ చేశాను, మళ్ళీ ఏం చేశాను, మర్చిపోయి మళ్ళీ ఎంటర్ చేశాను. ఇక్కడ కూడా ట్రయల్ బ్యాలెన్స్ అగ్రి అవుతుంది. ఎర్రర్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్ అంటే డెబిట్ సైడ్ క్యారీ ఫార్వర్డ్ చేయాల్సింది ఏ సైడ్ క్యారీ ఫార్వర్డ్ చేసామమ్మా, క్రెడిట్ సైడ్. ఇక్కడ కూడా ట్రయల్ బ్యాలెన్స్ అగ్రి కాదు. ఎర్రర్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ బ్యాలెన్సెస్. నువ్వు బ్యాలెన్సెస్ ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ బ్యాలెన్స్ డెటార్ కానీ బ్యాలెన్స్ షీట్లో డిప్రిషియేషన్ కానీ ఆర్ ఎసెట్ బ్యాలెన్స్ కానీ ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు రాంగ్ క్యాలిక్యులేషన్ చేసావు. ఇక్కడ కూడా బ్యాలెన్స్ ట్రయల్ బ్యాలెన్స్ అగ్రి కాదు. ఇవన్నీ ఎక్కడ వస్తాయి, ఎర్రర్ ఆఫ్ కమిషన్. ఇవి ఎర్రర్ ఆఫ్ కమిషన్ అకౌంటెంట్ చేస్తూ ఉంటాడు ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఉన్నప్పుడు, ఎక్కువ వర్క్ ప్రెజర్ ఉండి ఫ్లోలో ఫాస్ట్గా చేస్తున్నప్పుడు జరుగుతూ ఉంటాయి. కాంపెన్సేటింగ్ ఎర్రర్ అంటే ఒక ఎర్రర్ని ఇంకొక ఎర్రర్ నెట్ ఆఫ్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్సాక్షన్ 1000 రూపీస్ ఎక్కువ వేశాడు, ఇంకో ట్రాన్సాక్షన్ 1000 రూపీస్ డిక్రీజ్ చేశాడు. ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్, ఎర్రర్ ఆఫ్ ప్రొసీజర్ జాగ్రత్తగా ఉండండి. అవి మీకు తెలియదు, కొత్తగా వచ్చినాయి. ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్, ఎర్రర్ ఆఫ్ ప్రొసీజర్. ప్రిన్సిపల్ అంటే రూల్ అమ్మ. ప్రిన్సిపల్ అంటే ఏంటి, రూల్. క్లోజింగ్ స్టాక్ ఉందమ్మా, మీకు అయిందో లేదో నాకు తెలియదు బట్ చెప్తున్నా. కాస్ట్ ఆర్ ఎన్ఆర్బి ఉచ్ అవరేజ్ లెస్ అయిందా? మీకు లేవు కదా, వీళ్ళకి సిఏ వాళ్ళకి అయినట్టు. కాస్ట్ ఆర్ ఎన్ఆర్బి ఉచ్ అవరేజ్ అయితే ఇది ఎగ్జాంపుల్ వద్దు, వేరే ఎగ్జాంపుల్ తీసుకుంటా. సరే, బ్యాలెన్స్ షీట్ ఉంది కదా, ఇండియన్ బ్యాలెన్స్ షీట్. ఇటు సైడ్ ఏం రాద్దాం, అసెట్సా లయబిలిటీసా? నేను అసెట్స్ రాస్తా. నాకు అసెట్స్ అంటే బాగా ఇష్టం, నేను అసెట్స్ ఫస్ట్ రాస్తా. నేను అలా రాస్తానమ్మా, ఈసారి నుంచి అలా రాయండి మీరు కూడా. ఎందుకు వద్దు అమ్మా? బ్రీచ్ ఆఫ్ ఎట్లా రాయండి ఈసారి, అసెట్స్ ఫస్ట్ రాయండి, తర్వాత లయబిలిటీస్ రాయండి. టాలీ అయ్యిద్ది బ్యాలెన్స్ షీట్. ఇలా రాయండి అమ్మా, రాయొద్దా? ఎందుకు అమ్మా? అందరు ఇట్లా రాయండి, ఎప్పుడు రాదు. ఒకళ్ళు రాస్తే కన్ఫ్యూజన్ అమ్మా, అందరు రాస్తే కన్ఫ్యూజన్ ఏముంది. ఇంకా వేరే పిల్లలకు కూడా చెప్పండి ఇట్లాగే రాయమని. అసెట్స్ అంటే బాగా ఇష్టం, అది అవి రాయమని. అమ్మా మీరు పెళ్లి సంబంధంకి వెళ్ళారు, అప్పులు చెప్తారా ఆస్తులు చెప్తారా? ఫస్ట్ వీ షుడ్ సే అసెట్స్ ఫస్ట్, అప్పుడే కదా. లేదు లయబిలిటీస్ చెప్తే పెళ్ళి కూడా అవుతుంది. అసెట్స్ రాయండి ఫస్ట్, లయబిలిటీస్ ఎందుకు కదా. ఎస్ అనండి అందరూ, మరి ఎందుకో చెప్పండి. సిలబసా అమ్మ? డిస్క్లోజరా? ఓకే ఓకే, అకౌంటింగ్ స్టాండర్డ్స్లో ఉందా? కంపెనీస్ యాక్ట్ అండ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ చెప్తున్నాయి ఫస్ట్ లయబిలిటీసే రాయి అని. కంపల్సరీ నువ్వు ఫాలో అవ్వాలా అవసరం లేదా? ప్రిన్సిపల్ రూల్, ఆ రూల్ ఫాలో అవ్వకుండా నువ్వు అసెట్స్ ఫస్ట్ రాసావు నీకు ఇష్టం అని, దాన్నే ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటారు. క్లోజింగ్ స్టాక్ని కాస్ట్ ఆర్ ఎన్ఆర్బి విచ్ ఎవర్ ఈజ్ లీస్ట్ తీసుకోవాలి. నాకు ఎప్పుడు హైయెస్ట్ అంటే ఇష్టం, అందుకని నేను హైయెస్ట్ తీసుకున్నా. చేయకూడదు రూల్, దాన్ని ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటారు. ఏమంటారమ్మా? ఒక యాక్ట్లో చెప్పిన దాన్ని, ఒక స్టాండర్డ్లో చెప్పిన దాన్ని నువ్వు డీవియేట్ అయితే దాన్నే ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటారు. ఏమంటారు? సో నాన్ కంప్లైన్స్, కంప్లైన్సా నాన్ కంప్లైన్సా? నాన్ కంప్లైన్స్ ఆఫ్ రూల్స్ యాజ్ పర్ యాక్ట్ ఆర్ స్టాండర్డ్. అలాంటప్పుడు వచ్చేదాన్ని ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటారు. సార్ ఎర్రర్ ఆఫ్ ప్రొసీజర్ ఈజ్ ఆల్సో నాన్ కంప్లైన్స్. Error of procedure is also non-compliance, but it is not a non-compliance of rule or principle which is dealt by the act or standard. మరి ఏంటి? So we have made some rule.
ఏంటి ఆ రూల్? ఇది కూడా రూల్ నాన్ కంప్లైన్సే, రూల్ నాన్ కంప్లైన్స్ ఆఫ్ రూల్, బట్ దట్ రూల్ ఈస్ ఫ్రేమ్డ్ బై మేనేజ్మెంట్. ఎవరు ఫ్రేమ్ చేశారు ఇది? యాక్టా, స్టాండర్డా, మేనేజ్మెంటా? ఎగ్జాంపుల్. సరే ఎగ్జాంపుల్ ఏంటి వాళ్ళు ఫ్రేమ్ చేసిన రూలు? 10,000 కంటే ఎక్కువ ఉన్న ట్రాన్సాక్షన్ పేమెంట్, 10,000 కంటే ఎక్కువ ఉన్న పేమెంట్ కంపల్సరీ క్యాషియర్ మేనేజర్తో సైన్ చేయించుకునే అప్రూవ్ అంటారు, దాన్ని ఏమంటారమ్మా? అప్రూవల్. ఎవరు అప్రూవల్ తీసుకోవాలి కంపల్సరీ? అప్రూవల్ ఆఫ్ మేనేజ్మెంట్. అతని పైన ఉన్న మేనేజ్మెంట్ దగ్గర సైన్ చేసుకునే పేమెంట్ చేయాలి. 10,000 లోపు ఉన్నవి పేమెంట్ చేసేయచ్చు. 10,000 కంటే ఎక్కువ పేమెంట్ వచ్చింది అంటే నీకు అథారిటీ లేదు, ఎవరు పర్మిషన్ తీసుకోవాలి నువ్వు? ఈ రూల్ ఎవరు ఫ్రేమ్ చేశారు? మేనేజ్మెంట్. ఎవరు ఫాలో అవ్వాలి? అకౌంటెంట్ ఆర్ క్యాషియర్. అవ్వలేదమ్మా. ఒక 15,000 పేమెంట్ మేనేజ్మెంట్ అప్రూవల్ లేకుండా క్యాషియర్ పే చేస్తాడు, రూల్ నాన్ కంప్లైన్స్ అయ్యాడు. దీన్ని ఎర్రర్ ఆఫ్ ప్రొసీజర్ అంటారు. ఈ ప్రొసీజర్ ఎవరు ఫ్రేమ్ చేశారు? మేనేజ్మెంట్. ఇది యాక్ట్లో చెప్పాడా? స్టాండర్డ్లో చెప్పాడా? కానీ ఫాలో అవ్వాలి. ఎందుకు? వాళ్ళు ఇంటర్నల్గా పెట్టుకున్న రూల్ ఇది. దీన్ని ఇప్పుడు ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ అనలేము. ఏమంటాం మనం? ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ arises from deviation or non-compliance from generally accepted accounting principles, whereas error of procedure is a non-compliance of rules framed by the management. ఇది కూడా నాన్ కంప్లైన్స్ ఆఫ్ రూల్సే, బట్ ఎవరు ఫ్రేమ్ చేశారు? ఇవన్నీ ఉంటాయమ్మా, ఫ్రేమ్డ్ బై మేనేజ్మెంట్. డిఫరెన్స్ ఉందా రెండింటికి? సో ఇదేమో, ఇది కూడా నాన్ కంప్లైన్స్ ఆఫ్ ఫ్రేమ్డ్ బై యాక్ట్, ఇదేమో నాన్ కంప్లైన్స్ రూల్స్ ఫ్రేమ్డ్ బై మేనేజ్మెంట్. సో ఇవి ఎర్రర్స్, టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. ఓకేనా? అన్నీ ఒకటేనా? డిఫరెంటా? ఇది కాన్సెప్ట్ అమ్మా. ఇదే కాన్సెప్ట్ మీద ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు, ఆన్సర్ ఇందులో నుంచే ఉంది, ఇందులో నుంచే ఆన్సర్ ఉందమ్మా. ఆ క్వశ్చన్ ఏంటి సార్ అంటే ఇది. కొంతమంది స్టూడెంట్స్ రాశారు ఆ క్వశ్చన్కి ఆన్సర్, రైటే రాసి వచ్చారు. కొంతమంది స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ సిలబస్ అన్నారు. ఇంతకు అడిగిన క్వశ్చన్ ఏంటో చెప్తాను. రైట్ అబౌట్ సెల్ఫ్ రివీలింగ్ ఎర్రర్స్ 4 మార్క్స్. సెల్ఫ్ రివీలింగ్ ఎర్రర్స్ గురించి రాయండి 4 మార్క్స్. అవుట్ ఆఫ్ సిలబస్ అని రాసి వచ్చారు, ఎందుకంటే ఇక్కడ లేదంట ఆన్సర్, అక్కడ ఉంది. ఏం రాస్తారు? సెల్ఫ్ రివీలింగ్ ఎర్రర్స్ అంటే ఏం రాస్తారు? ప్రొసీజర్ ఎర్రర్స్, ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్, అన్నీ రాస్తారు. అన్నీ కాదు, క్లూ ఇస్తాను. అన్నీ కాదు, కొన్నే. అన్నీ కాదు, అన్నీ అయితే కొన్నే రాయాలి. ఏంటది? ఎర్రర్ ఆఫ్ కమిషన్, ఎర్రర్ ఆఫ్ ఒమిషన్, ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ కూడా వస్తుంది. ఇంకా కాంపెన్సేట్ ఇంకేముంది అక్కడ? ప్రొసీజర్ ఒకటే మిస్ అయింది. టైమ్ అప్. నేను మీనింగ్ చెప్తాను, ట్రై చేయండి. సెల్ఫ్ రివీలింగ్ ఎర్రర్ అంటే ఆ ఎర్రర్ దానంతటికి అదే బయటపడిపోద్ది, నువ్వు ఎడిషనల్గా వెరిఫై చేయక్కర్లా. నువ్వు ఎఫర్ట్ పెట్టి చెక్ చేయకుండానే అది రివీల్ అయిపోతూ ఉంటుంది ఆన్ ది ఫేస్ ఇట్ సెల్ఫ్, ఎర్రర్ ఉంది అని చెప్పేసి. దాన్నే సెల్ఫ్ రివీలింగ్ ఎర్రర్. సెల్ఫ్ రివీలింగ్ అంటే ఏంటమ్మా? అదే చెప్పుకునేది ఎర్రర్ అని చెప్పేసి. సెల్ఫ్ రివీలింగ్. పార్షల్ ఒమిషన్, వై? ట్రయల్ బ్యాలెన్స్ అగ్రీ కాదు, పార్షల్ ఒమిషన్ రివీల్ అయిపోద్ది. ఇంకా పోస్టింగ్ ఇంటూ రాంగ్ అకౌంట్. రాంగ్ అకౌంట్ అంటే అకౌంట్స్ టాలీ కావు. పోస్టింగ్ ఇంటూ రాంగ్ సైడ్, ఎక్కడ ట్రయల్ బ్యాలెన్స్ అగ్రీ కాదు, ఎక్కడ అకౌంట్స్ టాలీ కావు, అవన్నీ ఏంటమ్మా? సెల్ఫ్ రివీలింగ్ ఎర్రర్స్. కంప్లీట్ ఒమిషన్ ఈజ్ నాట్ సెల్ఫ్ రివీలింగ్ ఎర్రర్, ఎందుకంటే అది మనం వెరిఫై చేస్తేనే బయటపడింది. సెల్ఫ్ రివీలింగ్ ఎర్రర్స్ అకౌంటెంట్ దగ్గరే రెక్టిఫై అయిపోతాయి. ఎందుకు? అవి బయటపడిపోతాయి అక్కడే. అకౌంటెంటే ఏదో టాలీ కాలేదని వెళ్ళి రెక్టిఫై చేసేస్తాడు. ఏవి అకౌంటెంట్ దగ్గర రెక్టిఫై కావు? నాన్ సెల్ఫ్. అందుకని ఇప్పుడు అడిగి చూసారా, సింపుల్ క్వశ్చనే, కొంచెం ఆలోచిస్తే చాలు. సో సెల్ఫ్ రివీలింగ్ ఎర్రర్స్ బికమ్ అపరెంట్. అపరెంట్ అంటే దే విల్ అపియర్, కనపడతాయి. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కంపైలేషన్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే అకౌంటెంట్ దగ్గరే
వాళ్ళు ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసేటప్పుడే అది కనపడిపోద్దంట. ఏంటది? సెల్ఫ్ రివీలింగ్ ఎర్రర్. అంతే. దానికి ఎగ్జాంపుల్ ఏంటమ్మా? పార్షల్ ఒమిషన్. ఇంకా ట్రయల్ బ్యాలెన్స్ అగ్రీ కాదు, రీజన్ అది. ఇంకా రాంగ్ టోటలింగ్, కాస్టింగ్ ఎర్రర్స్ అంటారు. ఎందుకు? అకౌంట్స్ టాలీ కావు రాంగ్ టోటల్ చేసినప్పుడు. ఇప్పుడు అంటే సాఫ్ట్వేర్స్ వచ్చినాయి, ఒకప్పుడు మీరు మాన్యువల్గా చేసినప్పుడు టాలీ అవుతుందా బ్యాలెన్స్ షీట్? దాన్నే కనిపెట్టేస్తావు. నువ్వేం చేస్తావు? మళ్ళీ వెళ్ళి చేస్తావు, టైం లేదంటే టాలీ చేసేస్తావు. సో నెక్స్ట్ వన్, పోస్టింగ్ ఇంటూ రాంగ్ అకౌంట్స్. అకౌంట్స్ విల్ నాట్ అడ్జస్ట్. రాము అని అడిగితే నేను ఆల్రెడీ పే చేస్తా అంటాడు. పోస్టింగ్ ఆన్ రాంగ్ సైడ్, డబుల్ ఎఫెక్ట్ డిఫరెన్స్ వస్తుంది. ట్రయల్ బ్యాలెన్స్ విల్ నాట్. వీటన్నిటిని ఏమంటారు? ఎక్కడ కనిపించేస్తాయి ఇవన్నీ? బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిటర్ దగ్గర కాదు, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అకౌంటెంట్ దగ్గరే. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడే ఆ కంపైలేషన్ ప్రాసెస్ లోనే కనబడిపోతాయి. దే బికమ్ అపరెంట్ అంటే కనబడిపోతాయి. ఎక్కడ? ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కంపైలేషన్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతా, ట్రై చేయండి. ఎర్రర్స్ మీద కాన్సెప్ట్ అయితే ఇదేనమ్మా. బయటికి వెళ్ళను నేను, అవుట్ ఆఫ్ సిలబస్ అనేది ఉండదు అసలు. ఇదే కాన్సెప్ట్ మీద క్వశ్చన్ అడుగు, ఈజీగా చెప్పేస్తాను నేను. ఇది అయిపోయింది. ఇది అర్థమైందా అందరికీ? ఏం చెప్పండి, ఏమేమి ఉంటాయి? సెల్ఫ్ రివీలింగ్, పార్షల్ ఒమిషన్, రాంగ్ టోటలింగ్, పోస్టింగ్ ఆన్ రాంగ్ అకౌంట్, పోస్టింగ్ ఆన్ రాంగ్ సైడ్. రైట్ అబౌట్ నాన్ సెల్ఫ్ రివీలింగ్ ఎర్రర్స్, 2 మార్క్స్. అబ్బా, అదర్ దాన్ సెల్ఫ్ రివీలింగ్ అంటే చెప్పాలి, ఓ సెంటెన్స్ చెప్పాలి, రాయాలి. సెంటెన్స్ ఒకటి చెప్పండి అమ్మా. దే డోంట్ బికమ్ అపరెంట్ బై ది ప్రాసెస్ ఆఫ్ కంపైలేషన్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఇంకా ఏమేమి ఉంటాయి చెప్పండి? కంప్లీట్ ఒమిషన్, ఇంకా కంప్లీట్ ఒమిషన్, కాంపెన్సేటింగ్ ఎర్రర్స్. సో ఇలా. సో ఇంకా ఏమైనా టాలీ అయ్యాయి. సో నాన్ సెల్ఫ్ రివీలింగ్. దెన్ డూ నాట్ రివీల్ త్రూ బుక్ కీపింగ్ సిస్టమ్, రివీల్ అవ్వదు. ఆడిటర్ దగ్గర రివీల్ అవుతుంది, బుక్ కీపింగ్ అకౌంటెంట్ దగ్గర అయితే రివీల్ అవ్వదు. కంప్లీట్ ఒమిషన్, రాంగ్ క్లాసిఫికేషన్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని రెవెన్యూ రాశాడు, క్లాసిఫికేషన్ రాంగ్ అంతే. బ్యాలెన్స్ షీట్ విల్ అగ్రీ, ట్రయల్ బ్యాలెన్స్ విల్ అగ్రీ. ఓకే, ఏం చేశాడు? రిపేర్స్ని క్యాపిటలైజ్ చేశాడు అంతే. బ్యాలెన్స్ షీట్ టాలీ అయ్యింది, ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయ్యింది. సారీ, అది ఓవరాల్. ఇది ఎర్రర్స్ మీదమ్మా. ఎర్రర్స్ ఆల్రెడీ ఫౌండేషన్లో వస్తాయి కాబట్టి పెద్ద ఫోకస్ చేయట్లేదు ఎగ్జామ్ మీద, బట్ ఫోకస్ చేసేవి ఉన్నాయి అన్నమాట. అవి కాస్టింగ్ ఎర్రర్స్ అవన్నీ, అవి సపరేట్గా మళ్ళీ చూద్దాం ఫస్ట్ చాప్టర్ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత. ఇనిషియల్ స్టేజ్లో ఈ నాలెడ్జ్ సరిపోతుంది. ఎర్రర్ అంటే ఒక ఐడియా వచ్చింది కదా మీకు. ఇప్పుడు మీరు ఎప్పుడు చేసేది, మీకు బాగా ఇష్టమైన దాని గురించి డిస్కస్ చేయబోతుంది. ఏంటి సార్ ఇది? ఫ్రాడ్. ఇంటెన్షనల్ అని టైం అయిపోయిందా? చెప్పట్లేదు మరి మీరు. 5:15, 20 minutes అయిపోయిందమ్మా. అయ్యో, సరే. రేపు మీరు చిన్నప్పటి నుంచి చేసిన ఫ్రాడ్స్ అన్ని ఒక పేపర్ మీద రాసుకుంటారు. దెన్ ఐ విల్ డిస్కస్ అబౌట్ ఫ్రాడ్. ఓకే, నువ్వు మెయిన్ అంటే చేద్దామని. ఫ్రాడ్ చేయకుండా ఎవరైనా వింటారా అసలు? మీరు చెప్పటం, నేను నమ్మటం. నేను చేసిన ఫ్రాడ్ చెప్పానా లేదా అందరికి? లైక్ దట్. మా పిల్లలు అయితే ఒక పేపర్ మీద రాసుకొచ్చారమ్మా. ఒకసారి ఒక అతను మెస్ కార్డ్ని డూప్లికేట్ చేశాడట, పంచ్. ఏయో రాసుకొచ్చారు వాళ్ళు చిన్నప్పటి నుంచి చేసినవన్నీ. ఆధార్ కార్డు డూప్లికేట్ ఏ ఉంటుంది, నెంబర్ ఉంటుంది.